డబ్బులు ఎవరికి ఊరికే రావని ఓ జ్యువెలరీ యాడ్లో ఆ కంపెనీ ఓనర్ చెప్తుంటారు. ఎందుకంటే మనలో చాలామంది తమ కష్టార్జితమైన రూపాయిని కూడా ఎవరు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా అలాంటి వాడే. తన అకౌంట్లోంచి అక్రమంగా డబ్బు కట్ చేశారని ఏకంగా ఎస్బీఐ బ్యాంక్పై 7 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశాడు. ఇంతకీ అక్రమంగా కట్ అయిన అమౌంట్ కేవలం ₹295 మాత్రమే. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా పనాగర్కు చెందిన నిశాంత్ తామ్రాకర్ 2017లో ఓ వాషింగ్ మిషన్ కొన్నాడు. దానికైన మొత్తాన్ని ఈఎంఐ విధానంలో చెల్లించాలనుకున్నాడు. అయితే మొదటి నెల ఈఎంఐ చెల్లించినప్పుడు బ్యాంకు అదనంగా తన ఖాతాలో నుంచి ₹295 కట్ చేసింది. దీనిపై బ్యాంకును సంప్రదించగా చెక్ డిడక్షన్ ఛార్జ్ అని బ్యాంక్ సిబ్బంది వివరించారు. తన అకౌంట్లో ఎప్పుడూ తగినంత నిల్వ ఉంటుందని, చెక్ బౌన్స్ అయ్యే ఛాన్సే లేదని నిశాంత్ వాదనకు దిగాడు. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు బ్యాంక్ సిబ్బంది నిరాకరించారు. బ్యాంక్ సిబ్బంది తీరుపై మండిపడ్డ నిశాంత్ తనకు జరిగిన విషయాన్ని వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్లాడు. 3,000 సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేసి కంప్లైంట్ చేశారు. జబల్పూర్ వినియోగదారుల కోర్టులో ఈ కేసు దాదాపు 7 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ మధ్య కోర్టు తుది తీర్పు వెలువరించింది. నిశాంత్ ఖాతాలో నుంచి కట్ చేసిన ₹295 తిరిగి ఇవ్వాలని బ్యాంకును వినియోగదారుల ఫోరం ఆదేశించింది. చెక్ డిడక్షన్ ఛార్జీ పేరుతో కట్ చేసిన ₹295 పాటు అదనంగా 4,000 పరిహారం చెల్లించాలని తీర్పు వచ్చింది. 7 ఏళ్ల తర్వాత తనకు న్యాయం జరగడంపై నిశాంత్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే బ్యాంక్ కట్ చేసిన మొత్తం చిన్నదే అని వదిలేయకుండా ఓ వినియోగదారుడిగా తన హక్కుల కోసం పోరాడినట్టు నిశాంత్ చెప్పారు.